హాయ్ ఫ్రెండ్స్, పెసరపప్పు ఉల్లి కూర కర్రీ చేస్తున్నా. పెసరపప్పు 1 గ్లాసు, ఉల్లి కూర, టమాటా, పచ్చిమిర్చీలు, ఎల్లిగడ్డలు. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎల్లిగడ్డలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చీలు ఎక్కువనే వేస్తున్నా, ఎందుకంటే కారం ఏం వేయట్లేదు. ఉల్లి కూర వేసుకోవాలా. పప్పు కడిగి పెట్టిన పచ్చిమిర్చీలు, ఉల్లి కూర ఇలా ఫ్రై అయిన తర్వాత పప్పు వేసుకోవాలా. పప్పును కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలా. ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకొని టమాటాని మెత్తగా ఉడకనివ్వాలా. టమాటా ఇలా ఉడికిపోయిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 గ్లాసు వాటర్ వేసుకోవాలా. పప్పు మనము పొడి పొడిగా ఉండాలంటే వాటర్ తక్కువనే వేసుకోవాలా, లేదంటే పప్పు మెత్తగా అయిపోతుంది. గ్యాస్ని సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలా. ఇలా పప్పు కొద్దిగా ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే పెసరపప్పు ఉల్లి కూర రెడీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ మరి.